హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. ఈరోజు మన వీడియోలో 5 మార్క్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పార్ట్ 3 చేయబోతున్నాం, రైట్? అలాగే దీనికి సంబంధించి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి లింక్స్ అన్నీ కూడా. 10 మార్క్స్ కూడా దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీరు ప్రతి వీడియోని చూసేసవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్లో చూసేసుకొని ఒక్కొక్కటి 1 by 1 అన్ని 10 మార్క్స్ చూడొచ్చు, అన్ని 5 మార్క్స్ కూడా చూసేసేయచ్చు. అండ్ ద లాస్ట్ వీడియో ఫర్ ద ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ ఈజ్ దిస్ వన్, ఈజ్ పార్ట్ 3 5 మార్క్స్లో లాస్ట్ పార్ట్ అన్నమాట ఇది. సో దీనికి సంబంధించి ఈరోజు మనం 5 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో దాంట్లో 2 పార్ట్స్ అయ్యాయి కాబట్టి 5 + 5 10 అండ్ 2 గోయింగ్ టు డిస్కస్ 11th క్వశ్చన్ ఈరోజు మనం చేయబోయేది, రైట్? 11, 12, 13, 15 వరకు ఉంటాయి మనకి, రైట్? సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది మనకి. అంటే మనకి ఇలా వీడియో కాకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్ అన్నీ కావాలి అనుకుంటే మనం పార్ట్ 2 ఒకసారి చూడండి. ఓన్లీ 5 మార్క్స్ కోసమని ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో మీరు చూసేసినట్లయితే 5 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ లైన్గా వచ్చేస్తాయి మనకి, రైట్? మరెందుకు ఆలస్యం? సో మనం ఈరోజు వీడియోలో చూసినట్లయితే 5 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద యూనివర్సిటీస్. సో డిగ్రీకి సంబంధించినటువంటి ప్రతి యూనివర్సిటీకి అందరికీ ఫస్ట్ సెమిస్టర్ కమింగ్ నెక్స్ట్ మంత్ జూన్లో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు, రైట్? సో ఈ క్వశ్చన్ కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఎందుకంటే బికాజ్ d⁴ ఇచ్చాడు. అండ్ ఎప్పుడైతే క్వశ్చన్ చూసామో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇక్కడ మనకి ఎంత ఉంది వాల్యూ 0. వెన్ వీ హ్యావ్ 0 ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, సో దానికి మనం వైసీ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. వైసీ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, రైట్? వైపీ కట్టవలసిన అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూద్దాం దీనికి మనకి సొల్యూషన్. ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమిచ్చాడు మనకి? d⁴ - 2d³ + 2d² - 2d + 1 ఇంటూ y = 0. ఎప్పుడైతే ఈక్వేషన్ ఇలా కనిపించిందో వీ హ్యావ్ టు చెక్ వాట్ ఆర్ ద రూట్స్. టోటల్గా ఇక d⁴ కాబట్టి ఎన్ని రూట్స్ ఉన్నాయి? దీనికి 4 రూట్స్ ఉన్నట్టు. 4 రూట్స్లో వాట్ ఆర్ ద రూట్స్ అనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్. సో క్వశ్చన్ని చూస్తే మనకి క్లియర్గా పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేద్దాం. కోఎఫిషియెంట్స్ ఇయర్ 1 2 3 అయింది, 3 + 1 4. నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేద్దాం, -2 + 2 4. 4 and 4 బోత్ ఆర్ ఈక్వల్, అంటే సమ్ ఆఫ్ పాజిటివ్ కోఎఫిషియెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద నెగిటివ్ కోఎఫిషియెంట్స్. ఎప్పుడైతే అలా అయిందో 1 ఈజ్ ఎ రూట్. 1 ఈజ్ ఎ రూట్ అంటే మనం సింథటిక్ డివిజన్ యూస్ చేసి 1 ఈజ్ ఎ రూట్ అన్నాం కదా. సింథటిక్ డివిజన్ అంటే ఇలా రాసుకోవాలి మనం. వాట్ ఆర్ ద కోఎఫిషియెంట్స్? 1, d³ వచ్చేసి -2, స్క్వేర్ వచ్చి 2, -2. హియర్ వీ హ్యావ్ 1. సింథటిక్ డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటాం? 0 తీసుకోండి. ఇప్పుడే చెప్పాం కదా 1 ఈజ్ ఏ రూట్ అన్నాం. వీ హ్యావ్ టు టేక్ దట్ 1 యాజ్ అవుట్ సైడ్. ఇలా యాడ్ చేయండి. 1 + 0 1. ఇలా క్రాస్ అంటే మల్టిప్లికేషన్. 1 1s are 1 ఇక్కడ రాయండి. యాడ్ చేయండి -1 1 ఇంటూ -1 క్రాస్ ఉంటే క్రాస్ చేయాలంటే ప్రోడక్ట్ చేయాలి. ఇలా అయితే యాడ్ చేయాలి. 1 1s are 1 -1 1 ఇంటూ -1 -1 యాడ్ చేస్తే 0, రైట్? అగైన్ ఇఫ్ యూ సీయింగ్ దిస్ 1 + 1 పాజిటివ్ వాల్యూస్ ఈజ్ 2, నెగిటివ్ వాల్యూస్ 2 ఈక్వల్ అయింది అంటే అగైన్ 1 ఈజ్ ఎ రూట్. క్లియర్? ఇక్కడ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో 0 తీసుకోవాలి. 1 + 0 1 1 1s are 1 యాడ్ 0 1 0s 0 add 1 1 1s are 1 again we are getting 0, right? So finally we got an equation here in terms of, అయితే ఇక్కడ మనం యూజువల్గా whenever we are taking an equation we used to take like auxiliary equation. let the auxiliary equation ఏమవుతుంది? let the auxiliary equation be f of m is equals to 0 అవుతుంది. అంటే this will becomes as m⁴ - 2m³ + 2m² - 2m + 1 is equals to 0. అంటే ఫైనల్గా మనకి ఇక్కడ కాన్స్టెంట్ లైక్ ఫస్ట్ వేరియబుల్ అండ్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్. అంటే సెకండ్ ఆర్డర్ అంటే విచ్ విల్ బికమ్స్, అంటే వాట్ ఆర్ ద m వాల్యూస్ వీ గాట్? హియర్ m వాల్యూ ఈజ్ 1 అండ్ హియర్ ఆల్సో m ఈజ్ ఈక్వల్స్ టు 1. లెఫ్ట్ ఓవర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది? m². వీ డోంట్ హ్యావ్ m టర్మ్, దిస్ ఈజ్ కాన్స్టెంట్. సో 1 = 0. m² 1 అంటే వాట్ ఆర్ m వాల్యూస్? -1. స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ అవుతుంది. దట్ మీన్స్ m ఈజ్ ఈక్వల్స్ టు +or - i అవుతుంది. బికాజ్ √1 అంటే 1, √- అంటే
లైక్ యూజువల్లీ మైనస్ ఉంటే ఐ వస్తుందని చెప్పుకున్నాం ఇదివరకు. సో ప్లస్ ఆర్ మైనస్ ఐ అయింది. సో ఎం వాల్యూస్ ఏమొచ్చాయి టోటల్గా? ఎం వాల్యూస్ 1 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ. సో 4 వాల్యూస్ వచ్చాయి కదా. సో ఈ విధంగా ఎప్పుడైతే 4 వాల్యూస్ వచ్చాయో మనం డేట్ 4 జనరల్ సొల్యూషన్ రాసేయడమే, సింపుల్ థింగ్. 5 మార్క్స్ వచ్చేస్తాయి. జనరల్ సొల్యూషన్ ఈజ్ వైసీ అంటాం దాన్ని, రైట్? వైసీ ఎందుకంటే బికాస్ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి వైసీ కడితే సరిపోతుంది. ఇక్కడ ఈక్వల్ రూట్స్ వచ్చాయి కదా, ఎలా రాస్తాం? ఈక్వల్ రూట్స్ వస్తే C1 ప్లస్ C2x. వాట్ ఈస్ దట్ ఈక్వల్ రూట్? 1 1 ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే ఎలా రాస్తాం? C3 ఇక్కడ C3 కాస్ ఐ కోఎఫిషియంట్ ఈజ్ 1x ప్లస్ C4 sin x. సో ఈ విధంగా ఈజీగా మనం జనరల్ సొల్యూషన్ని రాయగలుగుతాం, రైట్? నౌ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం, రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 మార్క్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. d² మైనస్ 5d ప్లస్ 6 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఏముంది? ఇందాక 0 ఉంది కాబట్టి యూజువల్లీ వైసీ కట్టేసి వదిలేసాం. ఇలా ఈ పవర్ ఎక్స్ వస్తే మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వైసీతో పాటుగా వైపీ కూడా కట్టాలి. వైపీ కూడా కడితేనే మనకు 5 మార్క్స్ అని వస్తుంది. అఫ్కోర్స్ 10 మార్క్స్ 5 మార్క్స్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. సో ద క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఎప్పుడైనా రైట్ సైడ్ ఒక పర్టికులర్ ఫంక్షన్ ఇస్తే ఏం కట్టాలన్నాం? వైసీ కట్టాలి. అంటే ఇప్పుడు ఏదైతే ముందు సమ్మకి ఎలా అయితే చేసామో యాజ్ ఇట్ ఈస్గా కట్టాలి. వైపీ కూడా కట్టాలి. వైపీ కడుతున్నప్పుడు మనం లాంగ్ ఆన్సర్స్ చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాం? ఎక్స్పోనెన్షియల్ కానీ ఉంటే పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు నోట్ చేసుకోవాలి, క్లియర్గా నోట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. వైసీ యాజ్ యూజువల్ కట్టేస్తాం. వైపీ కట్టినప్పుడు ఏం చేయాలి? ఎక్స్పోనెన్షియల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ వేస్తే వైపీ వచ్చేస్తుంది. d అంటే ఇక్కడ ఉన్నాడు కదా d, వాడిలో ఎక్స్ కోఎఫిషియంట్ వేసేయడం, అంతే, సింపుల్ థింగ్, ఇంకేం లేదు. సో అల్టిమేట్గా మనకి సో ఈ జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా? వీడియో అయితే చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d² మైనస్ 5d ప్లస్ 6 టు y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ x, రైట్? ఎప్పుడైతే మనకి ఫస్ట్ మనం వైసీ కట్టాలో లెట్ ది ఆక్సిలరీ ఈక్వేషన్ బి. ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఏమనుకుంటాం? ఆక్సిలరీ ఈక్వేషన్ ఎప్పుడు కూడా f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటాం, రైట్? d ప్లేస్లో m పెట్టేసేయాలి అంతే. దట్ మీన్స్ ఇక d² అంటే m² మైనస్ 5m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఇది రాయవలసిన అవసరం లేదు, y రాయవలసిన అవసరం లేదు, వైసీలో ఈ రెండు రాయవలసిన అవసరం లేదు. m² మైనస్ 5m అంటే 3m మైనస్ 2m ప్లస్ 6 స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. 3 2s are 6, 3 ప్లస్ 2 5. m కామన్ తీసేయండి. m మైనస్ 3 మైనస్ 2 కామన్ తీసేస్తే m మైనస్ 3. ఈ విధంగా ఈజీగా మనకి సేమ్ టర్మ్ వస్తుంది. దాన్ని కూడా మళ్ళీ కామన్ తీస్తే m మైనస్ 3 m మైనస్ 2. వాట్ ఆర్ m వాల్యూస్? 2 and 3. 2 and 3 అంటే ఏంటి? రియల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్. అంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. అంటే వైసీ ఏం కడతాం? C1 e టు ద పవర్ ఫస్ట్ రూట్ ఎంత వచ్చింది? 2 కాబట్టి 2x. సెకండ్ రూట్ C2 e టు ద పవర్ 3x. సింపుల్ థింగ్. వైపీ రైట్ సైడ్ ఎంత ఉంది? ఈ పవర్ x బై అంటే y వాల్యూ, వైపీ అంటే y వాల్యూ కడుతున్నాం ఇప్పుడు. d² మైనస్ 5d ప్లస్ 6. ఇప్పుడే చెప్పాను ఏంటి ఆపరేషన్? ఈ పవర్ x ఉంటే రైట్ సైడ్ d ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్. పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ అప్లై చేసేయండి. వైపీ ఈజ్ ఈక్వల్స్ టు d ప్లేస్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1 అప్లై చేస్తే 1² 5 ఇంటూ 1 ప్లస్ 6 ఈ పవర్ x బై 1. దిస్ ఈజ్ 7 మైనస్ 5 ఈజ్ 2. దిస్ ఈజ్ వైపీ. మనకి ఏం కావాలి? ఫైనల్గా జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ y అనమాట. వైసీ ప్లస్ వైపీ. జనరల్ సొల్యూషన్ అంటే ఈ y అనమాట. అంటే ఏంటి? వైసీ ప్లస్ వైపీ. వైసీ ఎంత వచ్చింది? y ఈజ్ ఈక్వల్స్ టు C1 e టు ద పవర్ 2x, C2 e టు ద పవర్ 3x
ఈ పవర్ ఎక్స్ బై 2. ఈ విధంగా చూడడానికి లెందీగా కష్టంగా అనిపిస్తుంది. ప్రొసీజర్ వచ్చేస్తే ఓకే వైసీ కట్టాలి, వైసీ ఫార్ములా రాస్తాం, వైపీ సబ్స్టిట్యూషన్ ఏంటి, డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి, రైట్. మనం తర్వాత క్వశ్చన్ చూద్దాం, రైట్. సో ఈ విధంగా మనం ఈ పవర్ ఎక్స్ కానీ రైట్ సైడ్ ఉంటే ఏం చేయాలి, పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ వేసేస్తే వైపీ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు రైట్ సైడ్ ఎవరున్నారు, సైన్ టు ఎక్స్ ఉంది. ఇప్పుడు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ మనకు హైయర్ ఆర్డర్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని మనం సమ్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఏముంది, సైన్ కానీ కాస్ కానీ ట్రిగ్నోమెట్రిక్ ఉంటే ఏం చేయాలి, యాజ్ యూజువల్గా ఏం కడతాం, వైసీ కట్టేస్తాం, వైసీ కామన్. తర్వాత వైపీ కడుతున్నప్పుడు ఆపరేషన్ ఏంటి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్. ఓకే, ఈ ఆపరేషన్ మీరు నీట్గా రాసుకోవాలి. ఏం చేయాలి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ వేస్తే మనకి చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. వైసీ కామన్గా కట్టేస్తాం, అన్నింటికి వైసీ కామన్, రైట్. సో చూద్దాం ఎలా సాల్వ్ చేయాలి, చాలా ఈజీ వేలో మనం సాల్వ్ చేసుకుందాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది, డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 2x, రైట్. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయగానే ఎప్పుడు కూడా మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాలి, లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి తీసుకోవాలి. ఏంటది, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నీకు ఐడియా వచ్చేయాలి వెంటనే, ఎమ్ అప్లై చేసేయండి, ఎమ్ స్క్వేర్ ప్లస్ 4 ఇది రాసినప్పుడు ఏం చెప్పాను, వై రాయకూడదు, ఇది 0 రాసుకోవాలని చెప్పుకున్నాం. అంటే ఏమవుతుంది, ఎమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -4, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2y. ఇక్కడ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఎందుకు ఐ వచ్చింది సార్ అంటే, మైనస్ ఉంటే ఐ పెట్టాలి, √4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఈ విధంగా ఎమ్ వాల్యూ వచ్చింది. అంటే రూట్స్ ఏమొచ్చాయి, ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఎప్పుడైతే ఇమాజినరీ అయ్యాయో, వాట్ ఈజ్ వైసీ ఫార్ములా, C1 cos, రైట్. ఐ కోఎఫిషియంట్ ఈజ్ 2 కదా, 2x, C2 sin ఐ కోఎఫిషియంట్ 2 కాబట్టి 2x, అంతే, వైసీ అయిపోయింది. వైపీ ఇప్పుడే చెప్పాను, వైపీ అంటే ఆపరేషన్ ఏం చేయాలి అనేది, sin 2x బై డి స్క్వేర్ ప్లస్ 4, పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్. 2x కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2 స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్ ఎంత అవుతుంది, -2 స్క్వేర్ 4, -4 ప్లస్ 4 బికమ్స్ 0 అంటే మనం లాంగ్ ఆన్సర్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి అని అంటే, ఎప్పుడైనా మనకి ఇలాగ సైన్ ఉండి 1/d² + a² ఉండి పైన ఎవరున్నారు, sin ax అని కానీ ఇలా ఉంటే -x/2a cos ax. ఈ ఫార్ములా మనం నీట్గా రాసుకోవాలి, రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి. అప్పుడు మరి వైపు ఏమవుతుంది, ఫైనల్గా 0 అయింది కాబట్టి -x/2a. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, 2, అండ్ కాస్ sin 2x కాబట్టి cos 2x రాసేయడమే. సో అయిపోయింది వైపీ. అంటే ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్ రాసేయడమే. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏం చెప్పాను, y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp డేట్ 4. y ఈజ్ ఈక్వల్స్ టు yc ఎంత వచ్చింది రాసేయడమే, సింపుల్. c1 cos 2x, c2 sin 2x, yp ఎంత వచ్చింది -x/2, 2s are 4 cos 2x. సచ్ అన్ ఈజీ క్వశ్చన్. ఒక చిన్న ఆపరేషన్ వచ్చేస్తే సరిపోతుంది. ఆపరేషన్ రావాలి, 0 అయింది కాబట్టి ఈ ఫార్ములా కూడా రావాలి, రైట్. నౌ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. మరి చూసాం కదా. సో ఈ విధంగా ఓన్లీ సైన్ ఉన్నా కూడా sin 2x, sin 3x, sin ఏదైనా కూడా అక్కడ ఈ సమ్మే నేను చేయగలను ఏం లేదు, ఎనీ క్వశ్చన్ నీకు ఆపరేషన్ వచ్చేసేయాలి, రైట్. సైన్ ఉంటే ఏం చేస్తాము, పుట్ d² ఈజ్ ఈక్వల్స్ టు -x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ వేయాలి. ఒకవేళ 0 అయితే ఇక్కడ ఒక బాక్స్ వేసాం కదా, ఆ బాక్స్ ఫార్ములా యూస్ చేయాలి. సేమ్ మోడల్ ఇది కూడా, ఇక్కడ వాల్యూస్ మార్చాను అంతే. సో చాలా ఈజీగా చేసేయచ్చు కదా, సేమ్ మోడల్ కాబట్టి. సో చూడండి, మీరే చేసేయగలుగుతారు. జనరల్గా మీరు ఒక రఫ్ పేపర్ తీసుకొని ఇప్పుడు క్వశ్చన్ కానీ చేస్తే ఈజీగా చేసేస్తామని. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, d² లేదా గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా అయినా రాయొచ్చు. సో మీరు సమ్ చేస్తూ వీడియోని చూడండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ ఏం రాస్తాం, లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి. ఏమవుతుంది ఆక్సిలరీ ఈక్వేషన్, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి, m² - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. వాట్ ఆర్ m వాల్యూస్, m² ఈజ్ ఈక్వల్స్ టు 1, m ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ -1. ఐ రాదు, రైట్. ఎందుకనంటే +1 కదా, మైనస్ ఉంటే ద రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ వచ్చాయి అండ్ అన్ఈక్వల్ వచ్చాయి. ఎందుకు అని అంటే ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్. డేట్ 4 yc ఏమవుతుంది, c1 e⁻, ఫస్ట్ -x తీసుకుంటే
తర్వాత ప్లస్ ఎక్స్ తీసుకుంటాం అంతే, ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడికి వైసీ కంప్లీట్ అయిపోయింది, సమ్ అయిపోలేదు, వైసీ కంప్లీట్ అయింది, అంటే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ వైపీకి ఏం చెప్పాము ఇప్పుడే ముందు, ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ d² - 1 ఉంది, రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆపరేషన్ ఏం చెప్పుకున్నాం, సైన్ కానీ ఉంటే సైన్ కాస్ కూడా ఏదైనా పర్వాలేదు, పుట్ d² - x కోఫిషియంట్ హోల్ స్క్వేర్, అంటే d² ప్లస్లో మైనస్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత 1 కదా, అంటే 1² అంటే 1. సో అప్లై చేసేయండి, వైపీ కూడా వచ్చేసింది. సైన్ ఎక్స్ d² ప్లస్లో ఎంత వేయాలన్నా -1, అక్కడ ఒక -1 ఉంది, ఓవరాల్గా -2 అంతే అయిపోయింది, వైపీ వచ్చింది. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఆల్వేజ్ y yc ప్లస్ వైపీ రెండు కలిపి రాసేయడమే. y ఈజ్ ఈక్వల్స్ టు yc ఎంత వచ్చింది ఇక్కడ మనకి, c1 e పవర్ -x c2 e పవర్ ప్లస్ x, yc వచ్చింది. వైపీ అంటే సైన్ ఎక్స్ బై మైనస్ ఇక్కడ రాసేసుకోవచ్చు కదా, -2 ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా. 5 మార్క్స్ అనేవి టోటల్గా మనకు ఉండే లైక్ అవుట్ ఆఫ్ 7 5 రాయవలసి ఉంటుంది. 5 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా రాసేయచ్చు మనం, రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ వన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసినట్లయితే అఫ్ కోర్స్ ద లాస్ట్ క్వశ్చన్ 15th వన్ 5 మార్క్స్లో లాస్ట్ మోడల్. సో ఇప్పటి వరకు ఈ 15 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చెప్పాను, 15 రకాలు చెప్పినట్టు, అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నాను. మీరు అలాంటి మోడల్ మీరు మళ్ళీ 1 or 2 చేస్తే యూ విల్ గెట్ లైక్ 45 to 50 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అన్నీ చేయక్కర్లే, ఒక్క క్వశ్చన్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక మోడల్ని మనం n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం, రైట్. సో ఇక్కడ కూడా మనకి ఏంటి, ఓన్లీ ఇప్పటి వరకు సైన్ ఎక్స్ ఇచ్చాడు, సైన్ ఎక్స్తో పాటు ఎవరు ఇచ్చారు, ఎక్స్ని ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ వైపీ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. సో అది అంతవరకు మనకు వైసీ కామన్ కదా, అది మనం కామన్గా రాసేద్దాం. లెట్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇదంతా కామన్గా ప్రతిసారి రాసేయచ్చు, ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి ఒకసారి క్వశ్చన్ని రాసేసుకుంటాం ఆన్సర్ షీట్లో. ఎక్స్ d² + 4 × y = x sin x. ఎప్పుడైతే రాసామో మనకి ఏం కావాలి, ఆక్సిలరీ ఈక్వేషన్. లెట్ ది ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఏమవుతుంది, ఆక్సిలరీ ఈక్వేషన్ f(m). అప్లై చేసే m² + 4 ఏం చెప్పాను నేను, y రాయకూడదు, రైట్ సైడ్ వాల్యూ రాయకుండా 0 రాయాలి. అంటే m² ఏమవుతుంది, -4, m = +or-2i. మళ్ళీ చెప్తున్నాను, మైనస్ ఉంది కాబట్టి i, 4 అంటే +or-2. సో ద రూట్స్ ఆర్ ఇమేజినరీ, the roots are imaginary, right. సో ఎప్పుడైతే ఇమేజినరీ అయ్యాయో వైసీ ఏమవుతుంది, there is no real part. c1 cos i coefficient is 2x, c2 i coefficient is 2x, అంటే వైసీ అయిపోయింది, సింపుల్గా అయిపోతుంది, మనకి చాలా ఈజీగా చేసుకోవాలి 5 మార్క్స్ ఎప్పుడు కూడా. వైపీ ఏమవుతుంది, x sin x d² + 4. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు అంటే ఎక్స్ సైన్ ఎక్స్ కానీ ఎక్స్ కాస్ ఎక్స్ కానీ ఉండొచ్చు. అంటే నేను ఎక్స్ సైన్ ఎక్స్ చెప్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలి, ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ చేసేస్తే ఈజీగా అర్థమైపోతుంది. వైపీ ఫార్ములా ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ ఎక్స్ ఇంటూ 1 ఇక్కడ ఏముంది వాల్యూ, d² + 4. ఈ సైన్ ఎక్స్ సపరేట్గా రాసుకోవాలి, మైనస్, రైట్. సో దీనికి డెరివేటివ్ ఎంత అవుతుంది, డెరివేటివ్ అంటే d² డెరివేటివ్ 2d, 4కి డెరివేటివ్ 0, దీనికి స్క్వేర్ అంటే ఏంటి, d² + 4 హోల్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ సైన్ ఎక్స్ రాసాం కదా, అలాగే యాజ్ ఇట్ ఈజ్ అక్కడ సైన్ ఎక్స్ రాసాడు, ఇంతే వైపీ ఫార్ములా. నేను కూడా ఒకసారి ఫార్ములా రాస్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, రైట్. ఎలా ఉండాలి ఫార్ములా, పైన ఎవరు ఉండాలి, ఎక్స్ సైన్ ఎక్స్ ఉండాలి, కిందన d² + సమ్ ఏదో ఉండొచ్చు, a² 4 అయితే 5 ఏదైనా ఉండొచ్చు. అప్పుడు మనం ఏం రాస్తామనంటే ఎక్స్ ఇంటూ 1/f(d). ఇక f(d) అంటే వీడే కదా, ఎవరైతే ఉన్నారో వాడు. ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ డెరివేటివ్ కట్టాం, కిందన ఏం చేసాం, f(d)కి హోల్ స్క్వేర్ రాసాం అండ్ ఇంటూ సైన్ ఎక్స్ రాసాం. అలా మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, రైట్. అప్లై చేసేయండి. ఇందాక చెప్పుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్లో సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఒక బాక్స్ చెప్పాము, ఏంటి అది, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఫార్ములా రాస్తున్నాను. ఉంటే రైట్ సైడ్ ఏంటి, -x/2a cos ax. ఆ రెండు ఫార్ములాలు అప్లై చేస్తే వైపీ వచ్చేస్తుంది, రైట్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది, 1. ఇక్కడ 1 అప్లై చేయండి, 1/, అఫ్కోర్స్ ఈ ఫార్ములా మనకి ప్రాబబ్లీ యూజ్ అవ్వదు ఇక్కడ, సో ఇది అవసరం లేదు మనకి. సెకండ్ 1 చెరిపేస్తున్నాను నేను, మీకు ఓన్లీ ఆపరేషన్ ఏం చెప్పాను అది ఒకటి అప్లై చేసుకుంటే సరిపోతుంది. వాట్ ఈస్ ద ఆపరేషన్, అది రాద్దాం మనం. సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఏంటి, పుట్ d² =
ప్రీవియస్ ప్రాబ్లంలో రాసాం కదా, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, అదే యూస్ చేద్దాం. రైట్, అప్పుడు వైపీ ఏమవుతుంది, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, అంటే ఇక్కడ ఎంత అవుతుంది, మైనస్ 1 స్క్వేర్ ఈజ్ 1, 4 sin x, తర్వాత 2d అంటే డెరివేటివ్ ఆఫ్ sin x cos x, డి స్క్వేర్ ప్లేస్లో మళ్ళీ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 కదా, ఇక్కడ రాసినట్టే -1 + 4 హోల్ స్క్వేర్, అయిపోయింది వైపీ. అంతే సింపుల్, ఒక స్టెప్తో అయిపోతుంది అనమాట. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకో. 3 అవుతుంది, x sin x by 3, ఇక్కడ -1 3 కదా, 3 స్క్వేర్ అంటే -2 cos x by 3 స్క్వేర్ అంటే 9 అయిపోయింది. జనరల్ సొల్యూషన్ ఏం రాస్తాం, జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp, yc ఎంత వచ్చింది ఇందాక అది రాసాడమే, c1 cos 2x c2 sin 2x, yp ఎంత వచ్చింది, x sin x by 3 -2 cos x by 9. చాలా ఈజీ. మీరు ఈజీగా మనం ఏంటంటే ప్రొసీజర్ని మనం చాలా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా సమ్ అనేది మనం చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ దీస్ లైక్ ఈ క్వశ్చన్తో ఫర్ దిస్ క్వశ్చన్. సో 5 మార్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి మ్యాథ్స్ అంతా కూడా అంటే అన్ని యూనిట్ వైజ్, పార్ట్ వైజ్ అండ్ 10 మార్క్స్ వైజ్, 5 మార్క్స్ వైజ్ అన్ని వీడియోస్ మనం ఈ వీడియోతో కంప్లీట్ చేసాం. కింద డిస్క్రిప్షన్ అండ్ ప్లేలిస్ట్లో మా లింక్స్ అన్నీ ఉన్నాయి వీడియోకి సంబంధించి, అన్నీ చూసేసేయండి ఒకసారి, మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్తే మేము దానికి ఆ వీడియోస్ చేస్తాం. రైట్, అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బెల్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే నెక్స్ట్ సబ్జెక్ట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. రైట్, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.